హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్ డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా ఎగ్జామ్ రావాలి. మంచి మార్క్స్ అనేవి రావాలని కోరుకుంటున్నానండి. ఆహ్, నేను టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ముందు పోస్ట్ చేశాను వీడియోస్. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగిందండి. సోషల్ కంటెంట్ గానీ, సైన్స్ కంటెంట్ గానీ, ఇంగ్లీష్ గానీ, తెలుగు కంటెంట్ గానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గానీ, సైకాలజీ గానీ అన్నీ కూడా చెప్పానండి. ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పినవి మళ్ళీ వాటిని కంటిన్యూషన్ చేస్తున్నాను. కంటెంట్‌కి సంబంధించి కానీ, మెథడాలజీకి సంబంధించి కానీ అన్నీ దాని మీకు ముందు పెట్టిన వీడియోస్ కంటిన్యూ చేస్తున్నానండి. ఈరోజు సైకాలజీ చేస్తున్నాను. సైకాలజీ ఇది ఫస్ట్ వీడియో కాదండి. దీనికి ముందు సైకాలజీకి సంబంధించిన చాలా వీడియోస్ నేను ఒకసారి పోస్ట్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఈరోజు మనం మళ్ళీ సైకాలజీ గురించి మళ్ళీ కొన్ని బిట్స్ చెప్పుకుందాం. ముందు బిట్స్ చెప్పుకున్నాము. అయినా మనం ఈరోజు మళ్ళీ సైకాలజీకి సంబంధించి మరికొన్ని బిట్స్ కూడా చెప్పుకుందామండి. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టి అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏదైనా అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అండి. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏంటంటే పూర్వ బాల్య దశ అండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి, రెండోది. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతి వేళ్ళతో వస్తువులను పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి? చూడండి, మళ్ళీ క్వశ్చన్ అనేది చదువుతాను. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువులను పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటనేది మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. ఇది మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం ఎలా అవుతుందండి? సా సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతూ ఉంటుందండి. దీనికి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం మూడోది చూసుకుంటే, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే విజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి? పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటని మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఉంది. సాంశీకరణ. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. సాంశీకరణ అండి. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే విజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటంటే సాంశీకరణ అండి. మనకు ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నాలుగోది మనం చూసుకుంటే, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏంటి? క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏంటని మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. మనకు అక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. శక్తి వేగ పరీక్షలు. శక్తి వేగ పరీక్షలండి. ఈ వర్గీకరణ రకం ఏంటంటే శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐదోది చూసుకుందామండి. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏంటి? ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి యొక్క సమస్య ఏంటంటే ప్రవర్తన సమస్య అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ప్రవర్తన సమస్య అండి. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రవర్తన సమస్య అనేది అవుతుందండి. నెక్స్ట్ ఆరోది మనం చూసుకుంటే, ఇక్కడ మనకి పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటి? పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటని అడుగుతున్నాడండి. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం ఏంటని అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉత్తేజం. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటంటే ఉత్తేజం అండి. మనకి ఉత్తేజం అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే ఏడోది. ఉపాధ్యాయులు కూడా పిల్లలతో ఆటలాడుతూ
ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది దేని కిందకు వస్తుంది? చూడండి, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది దేని కిందకు వస్తుంది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన కింద వస్తుంది. ఉపాధ్యాయుడు పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది దేని కిందకు వస్తుందంటే సంచరిత పరిశీలన అండి. నెక్స్ట్ మనం 8వ చూసుకుంటే ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏంటి? పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏంటి అని అడిగారండి. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏంటని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆదర్శ భావన. ఏ భావన వస్తుంది అతనికి? ఆదర్శ భావన అండి. ఆదర్శ ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏంటంటే ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ మనం 9వ చూసుకుంటే గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి? చూడండి, గణిత, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి అని అడిగాడండి. మనకి ఇప్పుడు ఆప్షన్ 4 అండి. ఉపగమ కింద వస్తుందండి. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వ చూసుకుంటే నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏంటి? నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సార్వత్రిక భాషా విభాగం. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏంటంటే సార్వత్రిక భాషా విభాగం. సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ 11వది మనం ఇప్పుడు చూసుకుంటే క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షణ తంత్రం ఏంటి? చూడండి, క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షణ తంత్రం ఏంటని మనకి ఇక్కడ అడగడం జరిగిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విస్థాపన కిందకి వస్తుంది. అతను ఆ కోపడ్డానికి దేని కిందకి వస్తుందండి? ఏ రక్షణ తంత్రం? విస్థాపన కిందకి వస్తుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 12వది వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పాత్ర గుర్తింపు వైస్ పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు వైస్ పాత్ర సందిగ్ధం అండి. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13వది చూసుకుంటే మనకి ఇప్పుడు క్రింది వాణిలో అభ్యాసన లక్షణం కానిది ఏంటని మనకి ఇక్కడ అడగడం జరుగుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. అభ్యాసన ఒక ఫలితం, ప్రక్రియ కాదు. అభ్యాసన ఒక ఫలితం, ప్రక్రియ కాదండి. క్రింద వాళ్ళ అభ్యాస లక్షణం కానిది అన్నాడండి. కానిది అన్నాడు. ఇక్కడ అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, తర్వాత అభ్యాసనం గమ్య నిర్దేశమైనది, అభ్యాసనం సార్వత్రికమైనది. ఇవన్నీ కూడా అభ్యాసనం యొక్క లక్షణం. ఈ రెండోది మాత్రం అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు అన్నాడు కాబట్టి కానిది, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 14వది చూసుకుంటే క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. చూడండి, క్రింది వానిలో శారీరక అవసరం కానిది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి.
ప్రేమ. శారీరక అవసరం కానిది ఏమన్నాడండి? ప్రేమ అండి. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది అన్నాడు. కానిది ఇవన్నీ కూడా అవసరం అవుతాయండి. ఈ ప్రేమ అనేది అవసరం కానిది శారీరక అవసరం కాని కింద వస్తుందండి. నెక్స్ట్ 15వది మనం చూసుకుంటే, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనికంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ. సుమను పాఠశాలలో ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ. అంటే మనకి ఇక్కడ ఆప్షను 4 అండి. విలుప్తీకరణ. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దేనికి ఉదాహరణ అంటే విలుప్తీకరణ కింద వస్తుందండి. నెక్స్ట్ 16 చూసుకుందాం. ఇప్పుడు 16 చూసుకుంటే, వైగోట్స్కీ ప్రకారం క్రింది వాళ్ళ దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాళ్ళలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏదని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రశ్నించడం. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాళ్ళలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటంటే ప్రశ్నించడం అండి. నెక్స్ట్ మనం 17 చూసుకుందాం. బండూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది అడిగాడండి. బండూర పునర్భావాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది ఏంటని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిరంతర పునర్బలనం. ఇవన్నీ చెందనదండి. అంటే మిగతా చెందుతాయనే కదండి అర్థం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం ఇవన్నీ కూడా బండూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారండి. ఇది 4వది మాత్రం కాదండి. మనకి నిరంతర పునర్బలనం అనేది కాదు. నెక్స్ట్ 18వది చూసుకుందామండి. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వచ్చింది. కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షను 2 అండి. పురోగమన అవరోధం అండి. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఏం గుర్తొచ్చింది? ఫిలాసఫీ గుర్తొచ్చింది. కానీ సైకాలజీ గుర్తుకు రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే పురోగమన అవరోధం అండి. పురోగమన అవరోధం. మనకు ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 19వదండి. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదములు జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? చూడండి, రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదాలు జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. రెండోసారి నేర్చుకోమన్నాడు. 12 సార్లు వచ్చేసింది అతనికి. 12 సార్లులోనే వచ్చేసింది అనమాట అతనికి. అయితే అతని పొదుపు గణన ఎంతని అడిగాడండి. అతను పొదుపు గణన ఎంతంటే ఆప్షన్ 2 అండి. 40%. ఎంతండి? ఫస్ట్ టైం చదివేటప్పుడు 20 సార్లు చదివితే వచ్చింది అతనికి. రెండోసారి చదివితే మనకి 12 సార్లు చదివేటట్టుకు వచ్చేసింది అనమాట అతనికి. ఇక్కడ అతనికి ఎంత గణన ఎంత? పొదుపు యొక్క 40% అండి. నెక్స్ట్ 25 మనం ఇప్పుడు చూసుకుంటే, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏదని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ముందుగా సోపానాలు అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క సోపానం అనేది అడుగుతూ ఉంటాడు. మొదటి తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ అలా అడుగుతుంటాడు సోపానాలు అనేవి. శృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటంటే అభ్యాసం అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 21 అండి. ఈ క్రింది వాళ్ళలో భావావేశ రంగానికి చెందనిది అన్నాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సంశ్లేషణ. భావావేశ రంగానికి చెందనిది అంటే మిగతావి గ్రహించటం,
ప్రతిస్పందించడం, విలువ కట్టడం ఇవన్నీ కూడా చెందుతాయండి. ఒక సైన్స్ లెసన్ మాత్రం చెందదు. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేవి భావావేశ రంగానికి చెందుతాయి. దీనికి సంబంధించిన ఫుల్ భావావేశ గ్రంథం, జ్ఞానార్థ గ్రంథం, నిర్మాణాత్మక రంగం ఇవన్నీ కూడా పూర్తిగా వివరించడం జరిగిందండి. సైకాలజీ బిట్స్‌కి సంబంధించి నేను ఫుల్ వీడియో చేశాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. అది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆహ్, రాస్తారండి. ఎలాంటి బిట్ ఇచ్చినా సరే చాలా బాగా వివరించడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్‌ని సైకాలజీ బిట్స్‌లోని. చాలా బాగా వివరించాను. ఒకసారి చెక్ చేయండి. భావావేశ రంగానికి ఏవేవి చెందుతాయి? జ్ఞానాత్మక రంగానికి ఏవేవి చెందుతాయి? నిర్మాణాత్మక రంగానికి ఏవేవి చెందుతాయి అనేవి మొత్తం నేను వివరించడం జరిగింది. ఒకసారి సైకాలజీ బిట్స్ ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ బిట్‌లోకి వెళ్దాం 22ది. ఒక పరిస్థితికి, ప్రతిస్పందనకు మధ్య అణువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంతానం పటిష్టమవుతుంది అనేది ఏంటి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉపయోగిత నియమం. ఉపయోగిత నియమం అండి. ఒక పరిస్థితికి, ప్రతిస్పందనకు మధ్య అణువుగా మార్చుకోవడానికి వీలైన సంతానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాల సమానమైనప్పుడు ఆ సంతానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగిత నియమం అండి. నెక్స్ట్ 23ది. 23ది మనం చూసుకుంటే డిస్లెక్సియా ఈ అభ్యాసన లోపం. డిస్లెక్సియా అనేది దేని కిందకొస్తుందని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పఠన సంబంధ లోపం. పఠన సంబంధ లోపం అండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. డిస్లెక్సియా ఈ అభ్యాసన లోపం అంటే పఠన సంబంధ లోపానికి సంబంధించిందండి డిస్లెక్సియా. దీనికోసం కూడా ఫుల్‌గా వివరించడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. ప్రతీది కూడా వివరించడం జరిగింది ముందు బిట్స్ అన్నీ. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎన్నోది 24. 24 చూసుకుంటే సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం ఏంటన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుందండి. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం ఏంటంటే అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 25th అండి. 25th మనం ఇప్పుడు చూద్దాము. శిశు కేంద్రీకృత బోధన విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పిల్లలు ఉపాధ్యాయులు ప్రశ్నలకు సమాధానాలివ్వటానికి పరిమితమవుతారు. శిశు కేంద్రీకృత బోధన విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం అండి. వ్యతిరేకం అడిగాడు ఇక్కడ. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 26 అండి. పియాజే మరియు బ్రూనర్ల బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం అండి. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బోధన పరిపక్వతల మధ్య సంబంధం. బోధన పరిపక్వతల మధ్య సంబంధం అండి. పియాజే మరియు బ్రూనర్ల బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏంటంటే బోధనా ప్రక్రియల మధ్య సంబంధం. నెక్స్ట్ 27 అండి. హెర్బర్ట్ సోపానాల్లో చివరి సోపానం చూడండి. సోపానాలు ఎలా అడుగుతారు? ఫస్ట్‌ది అడగొచ్చు, సెకండ్‌ది కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, చివరి కానీ, మొదటిది, చివరిది, మధ్యది అలా అడుగుతూ ఉంటారండి సోపానాలు ప్రతిదానికి. ఒకసారి చెక్ చేయండి. సోపానాలు ఎక్కడున్నా సరే మీరు కరెక్ట్‌గా చదువుకోండి. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హెర్బర్ట్ సోపానాల్లో చివరి సోపానం అడిగాడండి. హెర్బర్ట్ సోపానాల్లో మనకి ఇక్కడ చివరి సోపానం అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానముల్లో చివరి సోపానం ఏంటంటే పునర్విమర్శ. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 28 అండి.
8 సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యాను నేనే. సారీ 27దే పునర్విమర్శ అండి. 28 మనం ఇప్పుడు చూసుకుంటే ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిమత్వం అనుభవం ఏంటి? ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిమత్వ అనుభవం ఏంటని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి కరెక్ట్ అవుతుంది. జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిమత్వం అనుభవం ఏంటంటే జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగుని పరిశీలించడం. నెక్స్ట్ 29 అండి. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏంటని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మంతనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏంటంటే మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ బిట్ అండి 30ది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటి? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటంటే మనకి ఆప్షన్ 3 అండి, జ్ఞాన నిర్మాణం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటంటే జ్ఞాన నిర్మాణం అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి ఈరోజుకి 30 బిట్స్ చెప్పడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఒకసారి చూసుకొని ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇది సైకాలజీకి సంబంధించిన బిట్స్ అండి. ఇవి సైకాలజీకి సంబంధించి ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా చేశానండి. కంటెంట్ అండ్ మెథడాలజీ అన్నీ కూడా చేశాను. ఒకసారి మీరు చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. పెద్దవాళ్ళు చూస్తే మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇవి కొంచెం షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.